లైఫ్ లో చిన్న లాజిక్ ఏం తెలుసా? ఒకరు నవ్వతానారంటే నీ వల్ల నవ్వాల, నిన్ను చూసి కాదు. అట్లే ఒకరు ఏడస్తానారంటే నీ కోసం ఏడవాల, నీ వల్ల కాదు. అమ్మా నాయనల్ని చూసుకునే బాధ్యత కొడుక్కి కాకుండా కూతురికిస్తే వృద్ధాశ్రమాల అవసరమే ఉండదంట. కానీ ప్రతి కోడలు వాళ్ళ అత్త మామల్ని కూడా సొంత అమ్మా నాయనలాగా చూసుకుంటే చాలా మంది విడాకులు తీసుకుని విడిపోవాల్సిన అవసరమూలా, మొగుడు తెల్లా పెళ్ళమ్మని జుట్టు పెరుకోవాల్సిన పనిగుళ్ళ. దేవుడు ఎట్టాంటోడు తెలుసా? లైఫ్ అంతా మనతో ఉండలేని వాళ్ళనే పరిచయం చేస్తాడు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేలాగా చేస్తాడు. ఇష్టమైన వాళ్ళని దూరం చేసి బ్రతికుండగానే నరకం అనుభవించేలాగా చేస్తాడు. కానీ దేవుడు ఒక్క కిటికీ మూస్తానాడంటే ఇంకో 4 తలుపులు తెరస్తాడు. నెవర్ లూజ్ హోప్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం అంటే నోటికొచ్చింది వాగి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేది కాదు. మనకు అనిపించింది నటించకుండా, సుత్తి లేకుండా సూటిగా చెప్పడం. నువ్వు లైఫ్ లో ఎవరికైతే ఎక్కువ విలువిస్తావో వాళ్ళు నిన్ను వెంట్రుకతో సమానంగా చూస్తారు. నీకంటే ఎవ్వడు ఎక్కువ కాదు. నీకుండే విలువని వేరే వాళ్ళకి ఇచ్చి ఆ విలువకుండే విలువ పోగొట్టద్దు. అంతే. నిన్నుగా ఇష్టపడే వాళ్ళకి నువ్వు తప్పు చేసినా ప్రూవ్ చేసుకోవాల్సిన పనేలా, వాళ్లే అర్థం చేసుకుంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళకి నువ్వు మంచి చేసినా నిరూపించుకోవాల్సి వస్తుంది. నీ పైన నమ్మకం లేని వాళ్ళని దూరం పెట్టే అవసరమేలా. నువ్వు ఎవరిని కాకబట్టేదానికి పొట్ల. లైఫ్ లో ఎన్ని క్రష్లున్నా, ఎంత మందిని ఇష్టపడినా, పెళ్ళైనా కూడా చచ్చిపోయేదాకా గుర్తుండిపోయేది ఫస్ట్ లవ్. ఆ ఫస్ట్ లవ్వే లాస్ట్ లవ్ అయితే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరుండ్రు. కొంతమంది మన లైఫ్ లో మనకేం లేనప్పుడు కాదనుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఏమైనా సాధించినాకో సంపాదించినాకో తిరిగి వచ్చేదానికి తంటాలు పడతా అంటారు. అట్లాంటోళ్ళు వస్తే మెట్టుతో కొట్టండి. వాళ్ళు మన కోసం రారు, మనతో అవసరం కోసం వస్తారు. యూఆర్ నాట్ అన్ ఆప్షన్. ఒక అమ్మాయి అన్నిటికీ అని రిప్లై పెడతా ఉంది అంటే తను మీపైన అలిగిందని లేదా మీతో మాట్లాడేదానికి ఇంట్రెస్ట్ లేదని, మీ మూతి పైన చెప్పలేకపోతా ఉంది అంతే. ఊరికే అమ్మాయిని అడుక్కోవద్దండి. మీ అమ్మ నాయన అందుకు కనలా మిమ్మల్ని. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. బంగారం కొత్తది బాగుంటుంది, బియ్యం పాతదయ్యేటప్పుడే బాగుంటుంది. కానీ బంగారం కడుపు నింపదు. కొత్త పరిచయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పాత బంధాల్లో కొత్తదనం ఉండదు. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు మనతో ఉండేది పాతుకుపోయిన పాత స్నేహం. నెయ్యి ఎంత గట్టిగా ఉన్నా నిప్పుకి కరగాల్సిందే. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా అబ్బాయికి పడాల్సిందే. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి మీరిచ్చే అతి విలువైన గిఫ్ట్ ఏం తెలుసా? టైం. ఆ తర్వాత మీకు టైం ఉన్నప్పుడు వాళ్ళకి ఆ టైం ఇవ్వాలనుకున్నా ఆ టైంకి వాళ్ళ మీద ఉండకపోవచ్చు. లాక్డౌన్ అనౌన్స్ చేసిందే మనమందరం పరిగెత్తుకుంటా పోయి ఇల్లు, కార్లు, బంగారాలు కొనుక్కోలే. ముందు మనకు కావాల్సిన తిండి పదార్థాలు తెచ్చుకున్నాం. అంటే మనల్ని కాపాడేదానికి డాక్టర్లు, పోలీసులు ఉంటే వాళ్ళని కాపాడేదానికి కూడా రైతులే ఉన్నారు. ఆ రైతులే లేకపోయింటే మనమందరం చిప్పెత్తుకుని తిరుగుండాల. వాళ్ళకి మోసపోయే తప్ప మోసం చేసేది రాదు. ప్లీజ్ సేవ్ ఫార్మర్.